అన్న. జీ థ్యాంక్ యూ. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇంటరప్ట్ చేయకండి, కొంచెం టాలరేట్ చేయండి. మహిళలు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాం, ప్యానెల్ లో మొత్తం మగవాళ్ళే ఉన్నారు, ఇద్దరం మహిళలు ఉన్నాం. అండ్ నేను యంగ్ మహిళ, ప్లీజ్. కాలికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎట్లయితే అది శరీరానికి ప్రాణానికి అపాయం అని అనిపించినప్పుడు ఆ కాలుని తొలగిస్తాం కదా, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సమాజంలో మావోయిజం అనేది కూడా తెంచాల్సిన అంగం. అందుకే #నక్సల్ ముక్త్ భారత్. వెపన్స్ వీళ్ళ దగ్గరికి శత్రు దేశాల నుంచి వస్తున్నాయి, పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి వస్తున్నాయి. కాబట్టి శత్రు దేశంతో వీళ్ళు చేతులు కలిపినరు కాబట్టి వీళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనో అట్లాంటివే తీసుకోవాలి. LTTE నుంచి వీళ్ళు ట్రైనింగ్లు తీసుకుంటున్నారు నక్సలైట్లు. మనీ ఎక్స్టార్షన్లు చేయండి, వీళ్ళ దగ్గర 400 కిలోల బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, రౌడీల లెక్క దందాలు చేస్తున్నారు నక్సలైట్లు. వీళ్ళకి తొత్తులుగా మారింది ఎవరు అంటే అర్బన్ నక్సలైట్లు. వీళ్ళు వాళ్ళకంటే మరీ డేంజర్. మరి హెడ్మా చనిపోయినందుకు వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళ పిల్లల్ని తీసుకుపోయి హెడ్మా ప్లేస్ లో పెట్టగలరా? వీళ్ళల్లో వీళ్ళు ముసలం వచ్చి చంపుకుంటారు ఒకరినొకరు ఇన్ఫార్మర్ పేరు మీద. మొన్ననే మనం రాధా అనే ఒక మహిళను కూడా చంపేసిండ్రు. వీళ్ళు హాస్పిటల్లు, స్కూళ్ళు కడుతున్నారని ఇక్కడ మేధావులు మాట్లాడుతున్నారు. సిస్టమ్ కి ప్యారలల్ గా మీరు ఒక కొత్త సిస్టమ్ ని తీసుకురావడం అనేది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకం. కాబట్టి మీకు హాస్పిటల్లు, స్కూళ్లు కట్టే అధికారం లేదు. అది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు మాత్రమే చేయాలి. 1927 లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కింద బ్రిటిష్ క్రిస్టియన్స్ మొత్తం అడవులను కొల్లగొట్టిండ్రు. అప్పుడు మాట్లాడే తెలియలేదు నక్సలైట్లకు. నెక్స్ట్ వక్ఫ్ బోర్డు మీద 1000 ఎకరాలు మొత్తం దొబ్బి తింటుంటే వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే తెలియలేదు నక్సలైట్లకు. కమ్యూనిజం పేరు మీద నక్సలైట్స్ అందరూ కూడా వెపన్స్ చేతులు పట్టుకొని వైలెన్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. సార్ మాట్లాడనివ్వండి, సార్ మాట్లాడనివ్వండి. లెట్ మీ ఫినిష్ ప్లీజ్. ఓకే ఓకే. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నక్సలైట్ లేరంటారు. సరే మీ తర్వాత లెట్ మీ కంక్లూడ్ అండి. 20 ఏళ్ళ మీకు ఎందుకండి, నేను ఎట్లా చూసుకుంటే చదువుకుంటే మీరు చదవరాదండి. ఎందుకు ఇంత ఇంటాలరెంట్ మీకు? నాకు అర్థం కాదు. ఎందుకు మహిళలు మాట్లాడొద్దా? మహిళల్ని మాట్లాడినివరా? ఆడవాళ్ళని మాట్లాడినివరా మీరు? ఆడవాళ్ళు మాట్లాడొద్దా? మరి సైలెంట్ ఉండండి, మాట్లాడినివ్వండి. ఆగండి, మాట్లాడినివ్వండి. మహిళలు మాట్లాడొద్దా? క్రాంతి గారు ఎందుకంత ఇంటాలరెన్స్? క్రాంతి గారు మీరు తర్వాత కౌంటర్ ఇవ్వండి, ఆ పాయింట్ చెప్పి. క్రాంతి గారు మీరు తర్వాత చెప్పండి. మహిళల్ని మాట్లాడినివ్వరా? ఆడవాళ్ళు మాట్లాడొద్దా? ఆడవాళ్ళని మాట్లాడినివ్వరా? ఆడవాళ్ళంటే ఇంత అసహనం ఎందుకు? మీరు కంటిన్యూ. కాబట్టి ఈ వీళ్లను వక్ఫ్ నుంచి వచ్చిన భూములను తీర్చే తెలివి ఉండదు నక్సలైట్లకు. ఏమన్నంటే వెపన్ చేతిలో పట్టుకోవడం, మేము కమ్యూనిజం నక్సలైట్లమని మాట్లాడుతుంటారు. ఇంకొక స్టేట్మెంట్ ఏముంటదంటే 20 ఏళ్ల వయసులో కమ్యూనిజం గురించి మాట్లాడకపోతే వానికి హృదయం లేనట్టట, 60 ఏళ్ల వయసులో వానికి గాని కమ్యూనిజాన్ని వదిలేయకపోతే వానికి మెదడు లేనట్టు. టెర్రరిజం కి, కమ్యూనిజం కి అంతం అనేదే లేదు. ఈ నక్సలిజం కి కూడా అంతం అనేది లేదు. ఎన్కౌంటర్, కూంబింగ్ అనేది నిరంతరంగా జరుపుతూనే ఉండాలి. ఈ అర్బన్ నక్సల్ పిల్లల మీద కూడా ఒక మీ సమయంలో మీరు మాట్లాడండి. క్రాంతి గారు మీరు ఆమె మాట్లాడాలి, ఎట్లా ఇది మాట్లాడాలంటే ఎట్లా? మీ సమయంలో మీరు కౌంటర్ ఇవ్వండి. ఎవరు చెప్పని కౌంటర్ ఇవ్వండి, వాళ్ళు అయిపోయింది చెప్పండి. ఓపిక పట్టాలి. నేను మాట్లాడితే బర్నాల్ మూవ్మెంట్ అవుతుంది. ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి కానీ వీళ్ళు వచ్చి కమ్యూనిజం గురించి మాట్లాడతారా అనేది వీళ్ళ అహంకారం. తర్వాత కౌంటర్ ఇవ్వండి చెప్పడానికి. ఒక నిమిషం, తర్వాత కౌంటర్ ఇవ్వండి, ఆయన చెప్పనివ్వండి. ఎందుకంటే అది మాట్లాడగానే మీరు మాట్లాడితే అది వేరే విధమైన విషయం అవుతుంది. మీరు తర్వాత కౌంటర్ ఇవ్వండి. మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు లేరు నక్సలైట్లు, అది తర్వాత మీరు చెప్పొచ్చు కదా. మధ్యలో అదవుతుంది. చెప్పండి. 20 ఏళ్ల వయసులో కమ్యూనిజం గురించి మాట్లాడకపోతేనట వాడికి హృదయం లేనట, 60 ఏళ్ల వయసులో కమ్యూనిజం ని ఇడిచిపెట్టకపోతే వానికి మెదడు లేనట. టెర్రరిజం కి ఉన్న కమ్యూనిజం కి, నక్సలిజం కి అంతం అనేది ఉండదు. కాబట్టి నిరంతరంగా కూంబింగ్ జరిపిస్తూనే ఉండాలి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఈ అర్బన్ నక్సలైట్స్ ఇందాక చెప్పినట్టుగా చీడ పురుగులో ఉంటారు. వీళ్ళు
వీళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో ఉండాలి, కార్లలో తిరగాలి, గిరిజనుల పిల్లల్ని మాత్రం రెచ్చగొట్టేసి నక్సలైట్లుగా తయారు చేస్తారు. ముందు వీళ్ళ పిల్లల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి, వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని. మీకు అంత మీ సిద్ధాంతం పట్ల నమ్మకం ఉంటే మీ పిల్లల్ని హెడ్మా ప్లేస్ లో పెట్టండి, మీ పిల్లల్ని ఫ్యూచర్ నక్సలైట్లుగా తయారు చేయండి. ఆ దమ్ముందా మీకు? లేనప్పుడు మీరు గిరిజనులు ఉన్న అమాయకుల పిల్లల్ని చదువుకోనియకుండా, విద్య అందనీయకుండా, వైద్యం అందనీయకుండా, రోడ్లు అందనీయకుండా, జాతీయ జెండాని వందనం చేయనీయకుండా వాళ్ళని నక్సలైట్లుగా తయారు చేసి ఎన్కౌంటర్లకు బలి చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ కడుపు కోతతో ఉండాలా? వాళ్ళు కూడా తల్లిదండ్రులు కన్నా పిల్లలే కదా. అది మీ పిల్లల్ని పంపియండి నక్సలైట్లకి మీకు దమ్ముంటే. లేదా మీ సిద్ధాంతం ఒక చేతగాని చావచచ్చిన సిద్ధాంతం అని ఒప్పుకొని ఊకోండి. ఐ రెస్ట్ మై కేస్ భరత్ జీ. ఒక్క నిమిషం క్రాంతి గారు ఇప్పుడు చెప్పండి. థ్యాంక్స్ అండి. తప్పకుండా వాటన్నిటి ఎవరైనా ఉంటే వాళ్ళని విని ఉంటారు, బహుశా వాళ్ళు చూసుకుంటారు. అంటే మీరు ఇంతకుముందు కౌంటర్ చేశారు కదా, ఒకటి కరెక్ట్ కరెక్ట్ చేసాను, తను చెప్పిందాన్ని కరెక్ట్ చేసింది తప్పించి తను పాపం మీద తను చెప్పదలుచుకున్నది, ఎవరైనా తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళకి ఏదో చెప్పదలుచుకున్నది. ఒకటి ఆమె ఏమంటారంటే ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు హిడ్మా ప్లేస్ లో ఉంచగలరా? రేపటి నుంచి ప్రజ్ఞాస్వాదికి సపోర్ట్ చేస్తా, బాంబులు పెట్టినందుకు ప్రజ్ఞాస్వాదికి సపోర్ట్ చేస్తా, కత్తులు పట్టుకుని బయట తిరగలో సపోర్ట్ చేస్తా, అప్పుడు వాళ్ళు శాంతిస్తారు, అప్పుడైనా మన శాంతి ఉంటారు. అసలు కత్తులు హింస అనేది ఇక్కడ వద్దని కదా సేమ్ అది కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హింస వద్దని కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక నిమిషం మేడం ఆగండి. ఒకటి ఏంటంటే ఈ సమస్య ఎవరు వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతంగా ఎవరు దాన్ని చూడాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక సామాజిక సమస్యగా మీరు చూడనంత కాలం, మీకు అదే చెప్తున్నాను, దాన్ని ఒక సామాజిక సమస్యగా ఆర్థిక సమస్యగా చూడనంత కాలం సమస్య పరిష్కారం కాదు. మీరు దానికి ఇంకో పేరు పెడతారా, అర్బన్ నక్సలైట్ పెడతారా, మావోయిస్ట్ పెడతారా, రూరల్ నక్సలైట్ పెడతారా, ఇంకోటి పెడతారా, ఇది అంతే తప్పించి సిద్ధాంత పరంగా మా బీజేపీకి మావోయిస్టులకు సిద్ధాంత వైరుధ్యం ఉన్నది కనుకనే వాళ్ళని మేము అంతమొదించాలనే రకంగా మీరు పోతే అది ఎప్పటికీ ఎవరితో సాధ్యం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, మీకు అధికారంలో ఉన్నారు కనుక, మీరు అపరాండ్లో ఉంటారు కనుక మీరు ఏం చేసినా నడుస్తుంది, ఓకే చేసుకోవచ్చు. ఇంతకుముందు శాతగా చెప్పినట్టు ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ, ఆ ప్రభుత్వం ఎట్లా నడవాలనే మార్గదర్శకాలు ఉంటాయి, దాని ప్రకారం నడవండి. మీరు చెప్తారు దారి తప్పిరని మీరు అంటారు కదా, ఆయుధం పట్టడం కరెక్ట్ కానీ మీరు అంటారు. ఆయుధం పట్టుకున్నారు కనుకనే వాళ్ళు ద్రోహులు, వాళ్ళు నేరస్తులు అని మీరు ఉద్దేశం. మరి మీరు కూడా అదే పని చేస్తే మీ మీద ఏమని ముద్ర వేయాలి? మీరు కూడా దేశ ద్రోహులే కదా. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో ఉన్న వాళ్ళు రాజ్యాంగాన్ని అతిక్రమిస్తుంటే, రాజ్యాంగాన్ని పరిధి దాటిపోతుంటే మిమ్మల్ని కూడా మీరు ద్రోహులుగానే ముద్ర వేస్తారు ప్రజలు. దాన్ని ఎందుకు అనొద్దు? అంటే మేము పార్లమెంట్ లో కూర్చుంటాం కనుక, అసెంబ్లీలో కూర్చుంటాం కనుక మా ప్రభుత్వం పోలీసు తప్పుడు పోలీసులు ఏం చేసి నడుస్తుంది అనుకుంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది ఇట్లా మాట్లాడిన వాళ్ళందరూ మీరు అర్బన్ నక్సలైట్ అనుకుంటే, ఇంకో నక్సలైట్ కూడా, రూరల్ నక్సలైట్, ఏ నక్సలైట్ పేరు పెట్టుకున్నా కూడా బెదిరిస్తే ఎవరు బెదిరిపోవడం లేదు. ఏదైనా మంచి కోసం నాకు తెలిసిన నక్సలైట్ 25 సంవత్సరాల కాలంలో నేను అనేక సార్లు లోపలికి వెళ్లి ఇంటర్వ్యూ చేసి అక్కడ దండకారణ్యంలో ఏం జరిగింది, నందవరంలో ఏం చేశారు అనేది నేను చూసి రిపోర్ట్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను నాకు అనుభవం ఉన్నది, అందుకే నేను వాళ్ళ పని చెప్తాను. నేను దాని సామాజిక సమస్యలు చూస్తాను. నేను వాళ్ళు తుపాకీ షోక్ కోసం పెట్టుకొని పోలే, ఎవరు కూడా పోయిన వాళ్ళు కనీసం మీరు చెప్తారు మళ్ళీ కూడా పాప వాళ్ళ తల్లి చనిపోతుంటే రాలేని పరిస్థితి అయింది. ఆ కమిట్మెంట్ ఉన్నాడు తన అంత కమిట్మెంట్ ఉన్నాడు. ఇప్పుడు హిడ్మా కూడా వాళ్ళ తల్లి అప్పీల్ చేస్తే తప్పించి, అప్పీల్ చేసినా కూడా అనేక సార్లు అప్పీల్ చేసినా కూడా తల్లిని కలవడానికి కూడా రాలేడు. ఆ తల్లి చూసారు కదా, ఆ తల్లి కనీసం కట్టుకోవడానికి చింపిరి జుట్టు అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర 400 కేజీల బంగారం దొరికిందని. సార్ మీ ఇష్టం, ఆ ప్రచారం మీరు చేసుకుంటారు, మీరు ఇష్టం. కానీ ఈ సమస్యగా చూడనంత కాలం పరిష్కారం దొరకదు. ఆ విషయం వాళ్ళకి తెలిస్తే మంచిది, లేదనుకుంటే వాళ్ళ ఇష్టం. ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరు ఆపుతున్నారండి? ఇప్పుడు ఎంతమంది వాళ్ళ కష్టంలో ఉన్నారు ఎవరు తెలుసు? గణపతి కూడా వాళ్ళ కష్టంలో ఉండొచ్చు, నెక్స్ట్ సెక్రటరీ అని చెప్తున్నారు తిరుపతి, వాళ్ళ కష్టంలో ఉండొచ్చు, ఎవరు తెలియదు కదా. ఇట్లా లెటర్లు వస్తున్నాయి, ఈ లెటర్లు ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియదు. ఇటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా నిజాయితీగా శాంతి స్థాపన జరగాలనుకున్నప్పుడు అది పద్ధతి, ఇది కాదు. ఏదైనా సరే వాళ్ళు ఆయుధాలు పెట్టరా మీరే పెట్టండి, ఒక మనిషిని పెట్టండి, ఎవరు మధ్యవర్తి ఉంటారు కదా, పెట్టి చేయాల్సింది చర్చలు. నాకు తెలిసైతే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత చర్చిస్తామని వాళ్ళు లెటర్ పంపిస్తారని నేనైతే అనుకోవట్లేదు. నాకున్న అనుభవం చర్చ లేదు, లొంగిపోతామని చెప్పేశారు డైరెక్ట్ గా. వాళ్ళకు చర్చ అని గతంలో అన్నారు, నువ్వు కూడా చాలా రకాలు చూసినా కనుక ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సో వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకో రకంగా వాళ్ళ ఛానల్స్ పెట్టుకున్నారు కదా, మళ్ళీ లొంగిపోవడానికి ఛానల్ పెట్టుకున్నాడు, ప్రభుత్వంతో పెట్టుకున్నాడు కదా. ఇంకో నాయకుడు చంద్రబాబు లొంగిపోయారు కదా. ఇంకా చాలా మంది పోరాడే వాళ్ళు ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు. ఆ సిద్ధాంతం లేదు, స్టేల్ అయింది, వద్దు మీరు చెప్పినట్టు మీ ప్రభుత్వ పాలసీ బాగుంది అనుకున్నప్పుడు బయటకు వస్తారు.
కానీ దానికి ఒక మెరుగైన ప్రణాళికలు తీసుకొస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది మేము ఆలోచిస్తున్నాం. అంతే తప్పించి మీరు మాట్లాడిన సపోజ్ మీ కొడుకులు పంపించండి, బిడ్డలు పంపించండి, అవన్నీ చేయండి అంటే మాకు తోచి మేము ఏది న్యాయం అనుకున్నప్పుడు ఆ న్యాయం గురించి మాట్లాడతాం. దానికి చేయాల్సిన అవసరం లేదు కదా. మరి మీరు ఇంకా మళ్ళీ వేరే చర్చలకు బోధట్టుకోవాలి. దయచేసి ఏంటంటే ఈ సమస్య పరిష్కారం కావాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని మీరు అనుకుంటున్నప్పుడు మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే ఓకే. సాయి గారు ఒకటే అండి ఇక్కడ